బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఖుల్ ఇన్నీ నుహీతు అన్ అఅబుదల్లజీన తదూన మిన్ దూనిల్లాహి ఖుల్ లా అత్తబిఉ హవాకుం ఖద్ జల్లల్తు ఇద్ వమా అనా మినల్ ముహ్తదీన్. ఓ ప్రవక్త, సత్య తిరస్కారులతో ఇలా చెప్పు, అల్లాహ్ను వదిలి మీరు పిలిచే కాల్పనిక దైవాల దాస్యం చేయడం నుండి నేను వారించబడ్డాను. ఇంకా ఇలా చెప్పు, నేను మీ మనోవాంఛల నుండి తిరించేవాడను కాను. నేను కానీ అలా చేశానంటే మార్గభ్రష్టుని అవుతాను, తన్మార్గగాములలో ఉండను. కొల్లిని అలా బైన తమిరబి వకతబ్తుబి మా ఇంది మా తస్తాజిలున బి ఎనిల్లు కుమైలా ఇల్లాయ కుతుల్ హక్క వ ఖైరుల్ ఫాసిలీన్. ఇలా చెప్పు, నిశ్చయంగా నేను ప్రభు తరపున లభించిన ప్రమాణంపై ఉన్నాను, మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చారు. ఇక మీరు దేని కోసం తొందర పెడుతున్నారు? అది నా అదుపాజ్ఞలో లేదు. నిర్ణయాధికారం అల్లాహ్ మాత్రమే ఉంది. ఆయన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన అత్యుత్తమ తీర్పరి. ఇలా చెప్పు, మీరు తొందర పెడుతున్న ఆ విషయం తీర్పు నా ఆదుపాజ్ఞలలో ఉండి ఉంటే మీకు నాకు మధ్య ఎప్పుడూ న్యాయ నిర్ణయం జరిగిపోయి ఉండేది. దుర్మార్గుల సంగతి అల్లాహ్ బాగా తెలుసు. వైందవు మఫాతిహుల్ గైబి లా యఅలముహా ఇల్లాహు వ యఅలము మా ఫిల్ బర్రి వల్ బహర్ వమా తస్కుతు మిన్ వరకతిన్ ఇల్లా యఅలముహా వలా హబ్బతిన్ ఫీ ظులుమాతిల్ అర్ది వలా రత్బి వలా యాబిసిన్ ఇల్లా ఫీ కితాబిన్ ముబీన్. అగోచర విషయాల బీగాలు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. ఆయనకు తప్ప వేరెవరికి వాటి గురించి తెలియదు. భూముల్లోనూ సముద్రంలో ఉన్నదంతా ఆయనకు ఎరికే. రాలి ఆకు కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. భూమిలోని చీకటి పొరలో పడే ఏ గింజ కూడా ఆయనకు తెలియకుండా లేదు. ఎండిన కాయ అయినా మాగిన పండు అయినా స్పష్టమైన దివ్య జ్ఞాన దస్త్రంలో నమోదు కానిదే క్రింద పడదు. ఆయన రాత్రిపూట మిమ్మల్ని మరణానికి లోను చేస్తాడు, అంటే నిద్రపుచ్చుతాడు. పగటిపూట మీరు ఏమేమి చేస్తారో ఆయనకు తెలుసు. అందుకే రాత్రంతా ఆదమర్చి నిద్రించిన తర్వాత మిమ్మల్ని పగటి వేళ మేలుకొల్పుతాడు, నిర్ధారిత గడువు పూర్తయ్యేందుకు. మరి ఈ గడువు ముగిసిన మీదట మీరంతా ఆయన వైపునగా మారిపోవాల్సి ఉంది. అప్పుడు మీరు చేస్తూ ఉండిన కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. వావల్ ఖైరు ఫఖైబాది వైరసులు అలైకుం హఫదా హత్తా ఇదా హదకుల్ మౌతు తవఫతుహు రుసులనా వహుం లా యుఫరితూన్. ఆయన తన దాసులపై తిరుగులేని అధికారం గలవాడు. ఆయన మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే దూతలను పంపిస్తాడు. చివరకు మీరు ఎవరికైనా మరణఘడి వచ్చినప్పుడు మేము పంపిన దూతలు అతన్ని మృత్యుడిలోకి చేరుస్తారు. కర్తవ్యాన్ని నెరవేర్చే వారు ఏమాత్రం అలసత్యం చూపరు. సుమ్మరుదో ఇలల్లాహి మౌలాహుముల్ హక్ అలా లహుల్ హుక్ము వహువ అస్రఉల్ హాసిబీన్. తర్వాత వారంతా తమ నిజ యాజమాని వైపు తరలించబడతారు. వినండి, నిర్ణయాధికారం ఆయనదే. వేగంగా లెక్క తేల్చడంలో ఆయన సాటి లేని మేటి. ఖుల్ మన్ యునజ్జీకుం మిన్ ظులుమాతిల్ బర్రి వల్ బహరి తద్ఊనహు తదర్రుఅన్ వ ఖుఫియా లఇన్ అంజానా మిన్ హాదిహి లనకూనన్న మినష్ షాకిరీన్. ఓ ప్రవక్త, వారిని అడుగు, అగమ్య గోచరంగా ఉన్న ఎడారి ప్రాంతాల నుండి, సముద్రాలపై అలుముకున్న చీకటి నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? ఆయన కనుక మమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తే మేము జీవితాంతం కృతజ్ఞులమై ఉంటాం అని కడు దీనంగా లోపల మీరు వేడుకునేది ఎవరిని? వారికి చెప్పు, అల్లాహే మిమ్మల్ని ఈ గండం నుండి, అన్ని రకాల కడగండ్ల నుండి కాపాడుతున్నాడు. ఎంత చేసినా మీరు ఆయనకు సహవర్తులను కల్పిస్తున్నారు. قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون. ఓ ప్రవక్త, వారితో చెప్పు, ఆయన మీపై నుండి కానీ లేదా మీ కాళ్ళ క్రింది నుండి కానీ మీపై విపత్తుని తీసుకురాగల దిట్ట, లేదా మిమ్మల్ని ముఠాలుగా వర్గాలుగా విడగొట్టి ఒక వర్గం తడాఖాను ఇంకొక వర్గానికి రుచి చూపించగల ఘటికుడు. చూచావా, వారు గ్రహించగలందులకు ఎన్నెన్ని విధాలుగా మేము మా సూచనను వివరిస్తున్నాము.
వకదబ బిహి కౌముక వహువల్ హక్కు ఖుల్ లస్తు అలైకుం బివకీల్. ఓ ప్రవక్త, అది ఖురాన్ సత్యమైనది అయినా నీ జాతి వారు దాన్ని అసత్యమంటూ త్రోసిపుచ్చారు. అందుకే వారికి చెప్పు, దీని పర్యవసానంగా మీపై ఏదైనా విపత్తు వస్తే నేను మీ విషయంలో బాధ్యుడను కాను. లికుల్లి నబయిన్ ముస్తఖర్రు వసౌఫ తఅలమూన్. ప్రతి వార్తకు ఒక సమయం నిర్ధారించి ఉంటుంది, త్వరలో ఇది మీకు తెలిసిపోతుంది. وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث غيره وإما ينسينك الشيطان فلا تقعد بعد الذكرى مع القوم الظالمين. మాయావతులలో తప్పులెన్ను వారిని నీవు చూసినప్పుడు వారు ఆ విషయం వదిలిపెట్టి వేరే విషయంపై మాట్లాడినంత వరకు వారికి దూరంగానే ఉండు. ఒకవేళ శైతాన్ నిన్ను మరుపునకు లోను చేస్తే జ్ఞాపకం వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుల వద్ద కూర్చోకు. వమా అలల్లజీన యత్తఖూన మిన్ హిసాబిహిం మిన్ షై'in వలాకిన్ దిక్రా లఅల్లహుం యత్తఖూన్. ఇక దైవభీతి పరుల విషయానికి వస్తే అవిశ్వాసులైన వారి లెక్కకు వారు బాధ్యులు కారు, కాకపోతే వారికి ఉపదేశిస్తూ ఉండాలి. బహుశా వారు దైవానికి భయపడవచ్చు. వదరిల్లజీన ఇత్తఖజూ దీనహుం లైబన్ వలహవం వగర్రతుహుముల్ హయాతుద్ దున్యా వదక్కిర్ బిహి అన్ తుబ్సల నఫ్సుం బిమా కసబత్ లైస లహా మిన్ దూనిల్లాహి వలియ్యున్ వలా షఫీ'un وإن تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. ఓ ప్రవక్త, ఎవరు తమ ధర్మాన్ని ఒక ఆటగా తమాషాగా చేసుకున్నారో, ఎవరిని ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో అలాంటి వారిని వారి మానాన వదిలిపెట్టు. అయితే ఖురాన్ ద్వారా వారికి ఉపదేశిస్తూ ఉండు. ఏ జీవి తన చేష్టల మూలంగా చిక్కుకుపోయే స్థితి రాకుండా ఉండటానికి. అల్లా తప్ప సహాయం చేసేవాడు, సిఫారసు చేసేవాడు ఎవడు ఉండని దురవస్థ ఏర్పడకుండా ఉండటానికి. ప్రపంచ సంపదనంతా పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడని సంక్లిష్ట స్థితి ఎదురవ్వకుండా ఉండడానికి గాను ఉపదేశిస్తూ ఉండడం అవసరం. తాము సంపాదించుకున్న దాని ఫలితంగా నాశనమైన వారు వీరే. వారికి త్రాగడానికి తలతల కాగే నీరు ఉంటుంది. వారి తిరస్కార వైఖరి ఫలితంగా బాధాకరమైన శిక్ష ఉంటుంది.